ఈ సభలో ఎవరైనా రెడ్డోళ్ళు వెలుమోళ్ళు ఉంటే దయచేసి బయటికి వెళ్ళండి. ఇలా ఉండాల్సింది నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు మాత్రమే ఉండాలి. నా సోదరులు మాత్రమే ఉండాలన్నా. ఇది మా సభ. నువ్వు ఒక ఎమ్మెల్సీ, అది రావడానికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి గారు. మరి నీకు ఒక రెడ్డి టికెట్ ఇస్తున్నప్పుడు సిగ్గు లేకుండా ఎలా తీసుకున్నావు అనే క్వశ్చన్ అడగాలనిపిస్తుంది, కానీ అలా అడగలేను. బట్ ఎందుకు తీసుకున్నావు? వద్దు అని చెప్పాల్సింది కదా. ఏం రేవంత్ రెడ్డి అని తెలీదా? సరే, కాంగ్రెస్ వాళ్ళు నేను బయటికి నెట్టేశారు, ఆ ఎమ్మెల్సీ సీట్ రిజైన్ చేయొచ్చు కదా. ఎందుకు చేయలేదు? మనకు రెడ్డిలు ఇచ్చే సీట్లు కావాలి, వాళ్ళు ఇచ్చే పైసలు కావాలి, కానీ మనకు వాళ్ళంటే పడదు. నీ రాజకీయం కోసం కులాల పేర్లు వాడుకుంటూ వాళ్ళని విడగొడుతున్నావు. అసలు నువ్వు చెప్పింది విని వచ్చిన కోపం కంటే నువ్వు ఆ స్టేట్మెంట్ పాస్ చేశాక కింద అందరి క్లాప్స్ విని అది ఎక్కువ బాధేస్తుంది. అసలు అంత ఈజీగా జనం ఇలాంటి వాళ్ళని ఎలా నమ్ముతున్నారా అని. సో జనాలందరికీ ఒక రిక్వెస్ట్, ఇలాంటి వాళ్ళ మాటని అసలు మోసపోవద్దు. ఇలాంటి వాళ్ళు సొసైటీకి చాలా డేంజరస్. ఒక ఛాయ్ పైసలన్నా, మీరు ఒక పూట ఛాయ్ తాగుతారు చూసినారా అన్న, ఆ ఛాయ్కి పెట్టే 10 రూపాయలు నాకు దానం చేయండి అన్న. మీకెంత వీలైతే అంత. ఎక్కడ దానం చేయాలంటే నేను కింద ఫోన్ నెంబర్ పెడతా ఉన్నా. ఆ ఫోన్ నెంబర్ కి వాట్సాప్ అది ఫోన్ పే గానీ, గూగుల్ పే గానీ, అకౌంట్ నెంబర్